మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలని చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ మూవీ హౌస్ మేట్స్ అనమాట. ఈ మూవీని జీ5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమ్ అనేది చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ప్రేమ ఇష్కు కాదల్ ఈ మూవీని ఈటీ విన్వాల్ క్లెయిమ్ చేస్తున్నారనమాట. తెలుగు ఆడియోతో మనకి సెప్టెంబర్ 18వ తేదీ నుండి స్ట్రీమ్ అనేది కాబోతుంది. కాజల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ద ట్రయల్ సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో ఈ సీజన్ 2 కూడా మనకి జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ శివకార్తికేయన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్ అయాలిన్ అనమాట. ఈ మూవీని గోల్డ్ మైన్ టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. హిందీ వర్షన్ సెప్టెంబర్ 20 నుంచి మనకి అవైలబుల్గా ఉండబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కిరీటి గారు డెబ్యూటీ ఫిల్మ్ అయిన జూనియర్ అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ 26 నుంచి రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ డేట్స్ అయితే ఉన్నాయి, కానీ అఫీషియల్గా వాళ్ళైతే ఎలాంటి కన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్త లోక చాప్టర్ 1 అనమాట. సో ఈ మూవీ రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఈ సినిమాని సెప్టెంబర్ 26వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అనుష్క గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఘాటి అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అక్టోబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. థియేటర్లో అంతంత మాత్రంగానే ఆడింది ఈ సినిమా. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లిటిల్ హార్ట్స్ అనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాని ఈటీ విన్వాల్ తీసుకొచ్చారనమాట. వాళ్ళే ఈ మూవీని మనకి అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రైమర్ అయితే చేయబోతున్నారనమాట.